దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పొందదగిన వాటిల్లో ఏది మనకి తగినదో దానికి ప్రాప్యము అని పేరు పెట్టారు. ప్రాప్యం అంటే పొందాల్సినది, పొందతగినది అని అర్థం. మనకి ప్రపంచంలో చూస్తే మనకి పొందదగిన బోల్డన్ని కనిపిస్తాయి. ఇళ్ళు కావాలి, వాకిళ్ళు కావాలి, వాహనాలు కావాలి, పైసలు కావాలి, సుఖాలు కావాలి, ఎన్నెన్నో విలాసాలు కావాలి. ఇవన్నీ ప్రాప్యములు, పొందదగినవి. కానీ ఇవన్నీ కొంతవరకే సుఖాన్ని ఇస్తాయి. కొన్ని పొందుతుంటే ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని పొందాక ఆనందాన్ని ఇస్తాయి. ఇస్తాయి కానీ పోతుంటాయి, మళ్ళీ ఇస్తాయి, మళ్ళీ పోతుంటాయి. అవి మనం ఎన్ని ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నా అవన్నీ కూడా క్రమంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఒకనాడు మనకి సుఖాన్ని ఇచ్చింది, ఇంకొకనాడు మళ్ళీ అలాంటి సుఖాన్ని ఇస్తుందని మనం చెప్పలేము. ఒకడికి సుఖాన్ని ఇచ్చింది మరొకడికి సుఖాన్ని ఇస్తుంది అని మనం చెప్పలేం. ఒకప్పుడు సుఖాన్ని ఇచ్చింది మరొకప్పుడు సుఖాన్ని ఇస్తుంది అని మనం చెప్పలేము. ఈ వస్తువులన్నీ కూడా క్రమంగా మార్పు చెందుతూ ఉంటాయి. వస్తువులు మార్పు చెందుతూ ఉంటాయి, వస్తు స్వభావాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఆ వస్తువులని అనుభవించే ఈ శరీరాలు మార్పు చెందుతూ ఉంటాయి, శరీర ధర్మాలు మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఒకసారి ఒక రకమైన అనుభవాన్ని ఇచ్చినటువంటి ఒక వస్తువు మరొకసారి అట్లాంటి అనుభవాన్ని ఇస్తుంది అనే ఒక నిర్ణయం ఏది లేదు, ఒక గ్యారంటీ కూడా ఏది లేదు. మరి ఇప్పుడు ఇందులో మనం పొందాల్సింది ఏది? మార్పు చెందేది పొందాలా, మార్పు చెందనిది పొందాలా? మొదటి 6 అధ్యాయాల గ్రంథంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం మార్పు చెందనిదేదో, అజః నిత్యః శాశ్వతః పురాణః ఏదో అది నీకు ప్రాప్యమయ్యా, అది నీకు పొందదగినది. దేనికి జన్మ అంటూ ఉండదో, ఏది 3 కాలాల్లోనూ కూడా మార్పు చెందకుండా ఉంటుందో. 3 కాలాలంటే ఇప్పుడు నడుస్తున్న కాలం, నడిచిన కాలం, నడవబోయేటటువంటి కాలం, భూత భవిష్యత్ వర్తమానాలు అంటుంటాం కదా. ఈ 3 కాలాల్లోనూ ఏది మార్పు చెందకుండా అలానే ఉంటుందో అది మనకి పొందదగినది. ఏది ఏం చేసినప్పటికీ కూడా వికారాన్ని పొందదో శాశ్వతము అని అంటారు దాన్ని, అది మనకి పొందదగినది అవుతుంది. ఎంత కాలం గడిచినా దాని యొక్క స్వరూప స్వభావాల్లో మార్పు రాదు.
ఎప్పటికీ నిత్య నూతనముగా అది భాషిస్తూ ఉంటుందో అది మనకి పొందదగినది. పురాణ అజః నిత్యః శాశ్వతః పురాణ ఇలాంటిదేదో అది మనకి పొందదగినది. పొందదగిన దానిని ప్రాప్యమంటాం. పొందదగినదేదో మనకి పొందితే అది సుఖమునిచ్చును. సుఖం అంటే అనుకూలమైనటువంటి అనుకూలమనే జ్ఞానం కలుగుట. ఇది నాకు అనుకూలం, ఇది నాకు మంచిది, ఇది నాకు కావాలి, ఇది నాకు ఇలా ఉండాలి అని అనిపించేదేదో అది అనుకూలతా బుద్ధితోటి తెలియుట. దానికి సుఖము అని పేరు. నో, ఇది నాకు తగదు, ఇది నాకు కష్టము అని అనిపించేది ప్రతికూలం అని అనిపిస్తే అది దుఃఖము అని అంటాం మనం. అనుకూలతయా వేదనీయం సుఖం, ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. ఏది మనకి అనుకూలమనే భావంతో తెలుస్తూ ఉంటుందో దాని పేరు సుఖం అంటాము. ఏది మనకి తగదు అని అనిపిస్తుందో దాని పేరు దుఃఖము అని అంటాం. దానివల్ల కలిగేది ఏదైనా దుఃఖము అని అంటాం. మనకి అలాంటి అనుభూతి కావాలి. ఇది ఎప్పుడు నాకు అనుకూలమే, ఎప్పుడు నాకు అనుకూలమే అని జ్ఞానం కావాలి. అంటే సుఖం కావాలి, సుఖ అనుభూతి కావాలి మనకి. ఆ సుఖం అనేది మనకు అందరికీ పర్యవసానం. కానీ ఆ సుఖం పొందేదెవడు? ఎవడో పొందితే నాకెందుకు? ఎవడో పొందుతానంటే నేనెందుకు ప్రయత్నం చేస్తా? అది నాకు కావాలి, నేను పొందాలి. అందుచేత సుఖం అనేటటువంటిది నా లక్ష్యంగా సాగుతూ ఉండాలి. అంటే దానికి ప్రాప్యము అని పేరు పెట్టాడు. దానికి ఆత్మజ్ఞానము ప్రాప్యము, ఆత్మదర్శనము ప్రాప్యము. ఆత్మకి ఆ స్థితిని కలిగించి అలా దానికి అందించే వెనకాతలు ఉండేటటువంటి తత్వం ఏదో దానివల్ల కదా దీనికి ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి గోడలోంచి ఏదో ఒక మొక్క వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఒక రకంగా హ్యాండిల్ చేసామనుకోండి, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అంటే వెనకాతలు ఉండేటటువంటి ఆ మూలాన్ని బట్టి కదా అది వస్తుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆత్మకి ఒక రకమైనటువంటి అనుభూతులు ఏర్పడుతున్నాయి అని అంటే ఆత్మ కోరుకుని ఏర్పడటం లేదు, ఆత్మ వద్దనుకుంటే మారటం లేదు. ప్రాప్యము ఆత్మ సాక్షాత్కారం లేక ఆత్మ దర్శనం. పరమప్రాప్యం ఆత్మని నడిపేటటువంటి తత్వాన్ని, ఆత్మని నడిపేటటువంటి వెనకాతలుండే ఏ మెకానిజం అయితే ఉందో దాన్ని తెలుసుకోవడం అది పరమప్రాప్యము. ఆ పరమప్రాప్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకంటే ఇంకా తెలివితేటలు కలిగి ఉంటుంది, మనకంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది, మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటుంది, మనకంటే గొప్ప గుణాలు కలిగి ఉంటుంది, మనకంటే ఎక్కువ పవర్ కలిగి ఉంటుంది. కనుక ఇవన్నీ ఉండకపోతే మనని కంట్రోల్ అనేది చేయదు కదా. మనకి వెనకాదలుండే తత్వాన్ని గురించినటువంటి ఏ మాత్రపు కాస్త లీక్ దొరికినా దాన్ని పట్టుకుని మన కంట్రోల్లో పెట్టేసుకుని మన ఇష్టం వచ్చిన నడిపేసుకుని ఉండేవాళ్ళం. మనం లాభం లేదు. అది మనకి అలాగా లొంగటం లేదు. ఎందుకంటే మనం ఇంత బాగా మ్యానిపులేట్ చేయగల వాళ్ళమని దానికి బాగా తెలిసి ఉంటుంది దానికి. అందుకోసం మనకి ఎక్కడ ఏమాత్రము అవకాశం అనేది ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. అంటే అది చాలా తెలివైనది అని అర్థం. ఒక ఆత్మని కాదు కదా అది కంట్రోల్ చేసేది. మనకి చుట్టూ కనిపించేటువంటి కొన్ని కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి కదా. మానవులే కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. మానవులు కాకుండా ఇతరమైనటువంటి ప్రాణికోటి ఎంత ఉంది. కనుక ఇంతమందిని కూడా కంట్రోల్ చేయగలిగేటటువంటి సామర్థ్యం దానికి ఉందంటే అమ్మో అది చాలా పెద్దదై ఉంటుంది. చాలా పెద్దదవ్వడమే కాదు, ఎంత పెద్దదాన్నైనా అది కంట్రోల్ చేయగలిగి ఉంటుంది. కనుక దాని పేరు ఏం పెట్టచ్చు మనం? పరబ్రహ్మ అని మనం దాని పేరు పెట్టాం. బ్రహ్మం అంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది అంటే చాలా గొప్పది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ తత్వం పరమ ప్రాప్యం.
ఈ పరబ్రహ్మతత్వమే మనకి పొందదగినది. ఇది పాపం అర్జునుడికి చెప్పాలి. ఇప్పుడు మనలో అంటే కొన్ని లోపాలు ఉంటాయి. అర్జునుడు కూడా లోపాలున్నాయి కదా పాపం. అంత పెద్దవాడు కృష్ణుడు ఎదురుకుండా ఉండి చెప్తున్నా ఒక్కొక్కసారి చెప్పింది అర్థం కాల. ఏమిటయ్యా ఇలా చెప్తున్నావు అని అడిగాడు. ఏమిటి నాకేదో కొంచెం సరిగా అర్థం కావట్లేదు అని అడగాల్సి వచ్చింది. అంటే కొన్ని లోపాలు ఇతనిలో ఉన్నాయి అని అర్థం. కానీ మనకి కావలసినటువంటి ఆ పరమ ప్రాప్యమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదుందో అది ఏ రకమైనటువంటి లోపాలకి అతీతమైనదై ఉండాలి. లోపాలని అవధ్యములు అని అంటారు. అది నిరవధ్యము. ఆ తత్వం పరబ్రహ్మతత్వం ఏదో నిరవధ్యమై ఉండాలి. దానికి అసలు ఏవి అంటనిదై ఉండాలి. చాలదు. ఇన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగి ఉండాలి. ఇన్నిటిని అంటే మనని, చెట్లని, చేమల్ని, పక్షుల్ని, క్రిములని, కీటకాలని, వీటితో పాటు భూమిని, గాలిని, ఆకాశాన్ని, నిప్పుని, నీటి అన్నిటినీ కంట్రోల్ చేయగలిగింది. అది మన ఊళ్ళోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఈ గోళం మీదే కాదు, ఈ గోళానికి మూలమైన సూర్యగోళంలోనే కాదు, సూర్యగోళానికి కూడా కారణమైనటువంటి ఇంకా వెనకాతలు ఉండే పాలపుంతలు, ఆ పాలపుంతలన్నింటిలో కలిగినటువంటి మొత్తం ఈ విశ్వమంతా ఉన్నదే ఈ సర్వస్వానికి కారణమైనది అయి ఉండాలి. అది కారణం అంటే 3 పనులు చేయగలగడం. 1 దాని రూపాన్ని దిద్దగలగడం, సృష్టి అంటాం. 2 ఇచ్చిన రూపాలని నిలబెట్టగలగడం, స్థితి అంటాం దాన్ని. 3 నిలబెట్టినటువంటి రూపాన్ని అవసరం ఏర్పడ్డప్పుడు మళ్ళీ మార్పు చేసేసి మళ్ళీ కొత్తగా తయారు చేయగలగడం కోసం ఏమంటాం దాన్ని? లయము. 1 రూపకల్పన, సృష్టి. 2 ఉన్నదాన్ని నిలబెట్టుట, స్థితి. దాని అవసరమైనప్పుడు రూపు మార్పులు కూడా చేయగలగడం, లయము. అయితే అది చిన్న చిన్న వస్తువులు కాదు, మొత్తం ఇంత ప్రపంచాన్ని చేయగలగడం కనుక దాని పేరు ప్రళయము అంటారు. సృష్టి, స్థితి, ప్రళయము. ఇంతేకాదు, ఇప్పుడు దీంట్లో అంతా ఉండి తిరిగేటటువంటి జీవవర్గం ఉంది కదా, ఆ జీవవర్గాన్ని అంతటినీ అవసరం అని అనుకుంటే తనకు అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఈ చక్రంలోకి రాకుండా తీసి పారేయగలగడం. వాణ్ణి ఎప్పుడు వాడు ఎలా ఎక్కడ కోరుకుంటే దానికి తగ్గట్టుగా వాడు పొందగలిగే అవకాశాన్ని వాడికి ఇవ్వగలగడం. సో ఇలాంటి సామర్థ్యాలన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమంటాం దాన్ని? ఆ పరబ్రహ్మతత్వం, పరమ ప్రాప్యమైన తత్వం, నిరవధ్యమైనటువంటి తత్వం నిఖిల జగదేక కారణమై ఉండాలి. అంటే మొత్తం ఈ ప్రపంచానికి అంతటికీ కూడా కారణము. కారణం అంటే దాన్ని రూపుదిద్దగలగాలి, దిద్దిన రూపుని జాగ్రత్త పెట్టగలగాలి, అవసరం అనుకుంటే దాన్ని మళ్ళీ రూపు రీసైకిల్ చేయడానికి వీలుగా తయారు చేయగల ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి తత్వం ఏదో ఆ తత్వానికి ఈ సృష్టి, స్థితి, లయములు చేయడంతో పాటు అవి తిరిగి రాకుండా ఉండాలి అనంటే, మళ్ళీ ఈ చక్రంలో, ఈ సైకిల్లో అవి పడకుండా ఉండాలంటే ఎలా ఎక్కడికి చేర్చాలి అనేది కూడా వాడికి తెలిసి ఉంటే ఏమంటాం దాన్ని? మోక్ష ప్రదాతృత్వం అంటాం దాన్ని. మోక్ష ప్రదానము, విడుదల కలిగించగలుగుట. దేని నుంచి విడుదల? ఇక్కడ వాడు రావడానికి వెనకాతలు నడిపేటటువంటి బంధముల నుంచి విడుదల. కర్మబంధము అంటారు దాన్ని. మోక్షం కలగాల్సింది కర్మబంధముల నుంచి విడుదల. ఇది కూడా కలిగించగలిగిన వాడై ఉండాలి. వాడు పరమ ప్రాప్యుడు అవుతాడు మనకి. అంటే వాడిని పొందదగిన వాడు అవుతాడు అన్నమాట. ఆత్మజ్ఞానం పొందదగిందే, ప్రాప్యమే. కానీ చాలదు. అది పరమ ప్రాప్యమైనటువంటి వెనకాతల వాడి దాకా కూడా సాగితేనే
ఇది తెలిసినందువల్ల జరగాల్సిన ప్రయోజనం నెరవేరుతుంది అని అర్థం. లేకపోతే లేదు కదా, అవసరం లేదు కదా. వీడిలాగే మళ్ళీ ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. మళ్ళీ అలా ఏడవకూడదు కదా. దానికోసం మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా. మనకుండేటువంటి ఏడుపులన్నీ తొలగాలి, అనుకున్నది మనం సాధించగలగాలి. అంటే అప్పుడు వెనకాతల వాడిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే వెనకాతల వాడు మనకు తెలియడం అవసరమే కాదు మనకి. అంచేత ప్రాప్యం కాదు, పరమప్రాప్యము కావాలి, అది పరబ్రహ్మము కావాలి, అది నిరవధ్యము కావాలి, దాంతోపాటు నిఖిల జగదేక కారణం కావాలి. అది అంటే ఇన్ని పనులు చేయగలిగితే తయారు చేయడం, ప్రొటెక్ట్ చేయడం, మళ్ళీ రీసైకిల్ చేయడం, మళ్ళీ ఇంకోసారి ఈ చిక్కుల్లోకి రాకుండా ఉండేట్టు చేయగలగడం అంటే మోక్ష ప్రదాతృత్వం అని అంటాం. ఇలాంటివన్నీ ఎవడైతే చేస్తుంటాడో ఒక వస్తువుకి, వాడు దానికి కారణం అని అంటాం. కారణం అంటాం. ఈ ప్రపంచానికి అంతటికీ కారణం కావాలి. మరి కావాలంటే వాడికి బుర్ర ఉండాలి, వాడికి దానికి ఎంతో తెలివి ఉండాలి, అన్ని వస్తువుల గురించి తెలియాలి, స్పష్టంగా తెలియాలి. అంటే ఆ పరబ్రహ్మం అనేటటువంటి పరమ ప్రాప్యమైన తత్వం ఏదో సర్వజ్ఞము అయి ఉండాలి. సర్వజ్ఞమే కాదు, ఇన్నిటినీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నవాడు కావాలి. అంటే సర్వభూతాత్మకుడు కావాలి వాడు. చాలదు వాడేమో పని చేశాడు అనుకోండి, వెనక నుంచి వచ్చి ఎందుకు రా నువ్వు ఈ పని చేసావు ఆయ్ అన్నాడు అనుకోండి, మళ్ళీ వాడేం చేయగలుగుతాడు? వీడి వెనకాతల వాడు కూడా ఉంటాడు. వాడు అంటే అలా ఎవడో ఉండడానికి వీల్లేదు. వాడు ఒకటి అనుకున్నాడంటే బస్ దాన్ని అలా చేసి తీరగలగాలంతే. ఏమంటాను దాన్ని? సత్య సంకల్పత్వం. వాడు సత్య సంకల్పుడు కావాలి. ఇంతటిని తనదిగా కలిగిన వాడైతేనే పని చేస్తాడు వాడు. లేకపోతే పని ఎందుకు చేస్తాడు వాడు? ఊరికే పని చేయడు కదా. నా వస్తువు అని అనుకున్నప్పుడు అది మంచిగా ఉండాలని కోరుకుంటాం కనుక, నా వస్తువు అయినప్పుడు అది ఎప్పుడు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం కనుక, ఇదంతటినీ తనది అని అనుకునేటటువంటి వాడు కావాలి. తనది, తన సొత్తు విభూతి అని అంటాం. దాన్ని సొత్తుని విభూతి అని అంటాం. ఇదంతా నా సొత్తు, మహావిభూతి అని అనుకున్నవాడు కావాలి. అది అంత మాత్రం చాలదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి ఊళ్ళకే మధ్యలో ఎంతెంతో దూరభారాలు ఉన్నాయి. మనం చూసే గోళాలకి మధ్య దూరభారాలు బోల్డ్ అంత ఉన్నాయి. కాస్త ఆకాశంలోకి వెళ్ళి ఆ మధ్యన ఒక ఆవిడ కూర్చుంటేనే ఆవిడని తేవడానికి 8 నెలల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత దూరం ఉంది. అది మొత్తం ప్రపంచం దృష్ట్యా చూస్తే అది ఇంత చేసి భూగోళానికి ఉండేటంటే పైన ఆర్బిట్లో ఎక్కడో ఒక చోట కూర్చుంది ఆవిడ. అక్కడ కూర్చోబెట్టారు. ఆ స్టేషన్లో కూర్చుంది ఆవిడ, స్పేస్ స్టేషన్లో. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం కోసం 8 నెలల కాలం ఎదురు చూసి కావలసిన పరికరాలు తయారు చేసి అప్పుడు ఏమన్నా పంపించి అప్పుడు ఆవిడని తీసుకురావాల్సి వచ్చింది. మరి ఈ కాస్తకి అంటే వాడు ఈ మిగతా ఉండేటటువంటి గోళాలన్నింటినీ వాటిల్లో ఉండే వాటిని కూడా కంట్రోల్ చేయగలిగేవాడు కావాలి అని అంటే వాడెక్కడో ఒక స్థానానికి పరిమితమై ఉంటే చాలదు, లాభం లేదు. ఎలా ఉండాలి వాడు? ప్రతి వస్తువుకి కూడా లోపల వాడు వ్యాపించి ఉండాలి. ప్రతి వస్తువుని కూడా వాడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకునేవాడు కావాలి. అన్ని వస్తువులకి లోపల వ్యాపించి ఉండేవాడు అంటే సర్వ అంతర్యామి అని అంటాం. అన్నిటికీ లోపల ఉన్న అది ఇది అటుపోయి ఇంకోటి అటుపోయి ఇంకోటి అటుపోయి ఇంకోటి ఇటో పోయింది అనుకోండి, మళ్ళీ వ్యవస్థ చెడిపోతుంది కదా. కానీ మనం చూసేటువంటి ఈ గ్రహాలన్నీ చూస్తున్నాం, ఏది ఎటు పోవట్లేదండి. ప్రతిదీ కూడా వాటి వాటి పద్ధతిలో నిలబడి ఉంటున్నాయి. అంటే వాటిని ఆయా పద్ధతిలో అతిక్రమించి పోకుండా నిలబెట్టగలిగే వాటి మీద కమాండ్ ఉండాలి. వాటికి పైన వాటిని ఆక్రమించి నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా తిరగాలి అంటే అంతే.
కాసేపు ఇటు కూడా తిరిగి వస్తానండి అని అంటే అలా పర్మిట్ చేయడానికి వీల్లేదు. అలాగా ఎగ్జంప్షన్స్ అనేది ఏమి ఉండవు దానికి. ఇది ఇలా జరగాలి అంటే అలా జరుపుతూ పోవాల్సిందంతే. ఇలాగా బయట ఉండి కమాండ్ చేయాలి, లోపలుండి కమాండ్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నిటికీ అందుబాటులో ఉండాలి. ఆ తత్వాన్ని అలా ఉండేటప్పుడు నారాయణ అని అంటారండి. మరి వీటన్నిటిని ఇలా డీల్ చేసేటప్పుడు వీటితోటి ఇవి జ్ఞానం కలిగినవి, వాడు జ్ఞానం కలిగిన వాడు. మరి ఆ జ్ఞానం కలిగినప్పుడు వాడేదో కాస్త తెలుసో తెలియకో వాడి జ్ఞానాన్ని అప్పుడప్పుడు కొంచెం తీవ్రంగా వాడితే వీడు మళ్ళీ హర్ట్ కానివాడు కావాలి. జాగ్రత్తగా వాడిని డీల్ చేయగలిగేవాడు, వాడికి మళ్ళీ కాస్త మంచిగా నచ్చ చెప్పగలిగేవాడు కావాలి, ప్రేమ కలిగిన వాడు కావాలి. ఆ ప్రేమ అనే దానికి పేరు శ్రీ అంటాము. ఈ నారాయణుడు శ్రీ కలిగిన వాడు కావాలి, శ్రీమన్నారాయణుడు కావాలి. ఇన్నున్నప్పుడే వాడు దాన్ని ఆ పని చేయగలుగుతాడు. ఇలా ఉండేటటువంటి ఆ తత్వమేదో పరబ్రహ్మ పరమ ప్రాప్యమైన తత్వమేదో అది కూడా తెలిసినప్పుడే వీడికి ఆత్మజ్ఞానం సమగ్రంగా కలిగింది అని అర్థం. లేకపోతే ఆత్మజ్ఞానం అరకొర జ్ఞానము అని మనం అంటాం. అందుకోసం అర్జునుడికి, అర్జున నువ్వు తెలిసింది నువ్వు బాగా యోగివి కమ్మని చెప్పా, కానీ ఆ వెనకాతల ఉండేటటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి నన్ను తెలుసుకోగలిగితేనే నువ్వు నిజమైనటువంటి యోగాన్ని పొందినట్టు లెక్కరానైనా. చేత యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, నన్ను తెలుసుకున్న తరువాత మాత్రమే భజతే యో మాం, ఎవడైతే నన్ను ప్రేమతో సేవిస్తాడో వాడంటేనే నాకు చాలా ఇష్టం. అంటే వాడే పూర్తిగా తెలిసినవాడు అని అర్థం. అంటే ఇప్పటిదాకా నువ్వు ఆత్మని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, ఆత్మస్వరూపాన్ని గురించి, ఆత్మ చేసే పనులను గురించి, పనుల వెనకాల జ్ఞానాన్ని గురించి, ఆ జ్ఞానాన్ని ఎక్కడ వదలాలో, ఎలా వదలాలో, సాధన, ఇవన్నీ చెప్పావు కదా. అంటే అవన్నీ చెప్పా, ఆత్మ గురించి చెప్పా. దాని సమగ్రత అనేది నన్ను తెలుసుకుంటేనే కదా కలిగేది. అంచేత ఎవడైతే మాం భజతే స మే యుక్తతమః, నన్ను వెనకాతలు నడిపేవాడిగా తెలుసుకుని ఎవడు నన్ను ఆశ్రయిస్తాడో వాడే యుక్తతముడు. యుక్తతముడు అంటే యోగుల్లోకెల్లా బుద్ధిమంతుడు. అంటే నేను తెలుసుకోకపోతే, తెలుసుకుంటే బుద్ధిమంతుడు అన్నాం. మనం బాగా తెలుసుకుంటే వాడు బుద్ధిమంతుడు అవుతాడు అన్నా, బుద్ధి ఉన్నవాడు అవుతాడు అన్నా. తెలుసుకోకపోతే అంటే ఏమవుతాడో నువ్వే ఊహించవా. మరి నువ్వు బుద్ధి లేనివాడివి కాకూడదు కదా, బుద్ధిమంతుడు కావాలి కదా. నన్ను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలా? మరి చెప్తా విను. 7వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభం చేశాడే. మరి ఎలా తెలుసుకోవాలి నిన్ను? ఆ ఎలా తెలుసుకోవాలో చెప్పడం కోసమని దానికి నేను నడిపేవాణ్ణి అని తెలిస్తే జ్ఞానం అంటాం. ఎలా నడిపిస్తున్నానో, ఇప్పుడు ఒకడు నడిపిస్తున్నా అంటే నడపడానికి వాడి దగ్గర ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంతో పాటు వాడిని నువ్వు తెలుసుకోగలిగితే విజ్ఞానము అని అంటాం. జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. అది 7వ అధ్యాయం. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు గ్రంథాన్ని. 6 అధ్యాయాల్లో ఆయన తానెవడో, తనని మంచిగా తెలుసుకోవడం అంటే ఏమిటో, ఏం చేయాలో దీన్ని ఉపదేశం చేశాడు. దాని పేరు భగవంతుణ్ణి మంచిగా తెలిసి ప్రేమించుట అని అర్థం. దాన్నే భజనము లేక భక్తి అని అంటాం. కనుక 7 నుంచి 12 దాకా సాగేటటువంటి 6 అధ్యాయాల గ్రంథాన్ని భక్తి షట్కం, జ్ఞాన షట్కం అనొచ్చు. కానీ జ్ఞానం అనేది మళ్ళీ ఉత్త కాయలా ఉండకూడదు కదా. చూడండి, మామిడి కాయ ఉంటుంది, మామిడి పండు ఉంటుంది. అది పండు అయితే కదా ప్రయోజనం. అంచేత జ్ఞానం అనేది పండాలి, పండితే దాని పేరు భక్తి అని అంటాం. కనుక జ్ఞాన షట్కమే
కానీ ఆ పండిన జ్ఞానానికి సంబంధించిన షట్కం కనుక అది భక్తి షట్కము అని అంటాం. కనుక మొదటిది కర్మ షట్కం లేక ఆత్మ షట్కం, రెండవది జ్ఞాన షట్కం లేక భక్తి షట్కము అని అంటాం. దీన్ని ఉపదేశం చేస్తూ 7వ అధ్యాయంలో మొట్టమొదట అర్జునుడిని దానికి తగ్గట్టుగా సిద్ధపరుస్తున్నాడు శ్రీకృష్ణుడు. మనం కూడా బుద్ధిగా సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.